సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎగ్ రోల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎగ్ చపాతీ రోల్స్. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఈ కప్పుతోటి ఒక కప్పు ఇది గోధుమ పిండి అండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇదే కప్పుతోటి మైదా పిండి కూడా తీసుకున్నానండి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి, కొద్దిగా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం సాఫ్ట్గా రావడానికి కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం. నెక్స్ట్ నేను ఎగ్ మిశ్రమం కోసం ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో ఒక 2 ఎగ్గులు తీసుకుంటున్నానండి. 2 ఎగ్స్ని ఇలా వేసుకోవాలి, కొట్టి ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఫస్టే ఇలా. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ అండి, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. చిటికెడు మిరియాల పొడి అండి, బ్లాక్ పెప్పర్ అంటారు. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి. ఇందులోకి నేను వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా, క్యాబేజీ, ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మనం. నెక్స్ట్ చపాతీ చేసేసుకుందాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకొని చూడండి ఎంత స్మూత్గా ఉంది. ఇప్పుడు మనం కొద్దిగా పిండి వేసుకుంటూ పలుచగా చేసుకోవాలండి. పలుచగా చేసుకుంటేనే మనకు ఎగ్ మిశ్రమం మంచిగా ఉడుకుతుందండి. ఇలా 2 వైపులా మంచిగా పిండి వేసుకుంటూ పలుచగా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా పలుచగా చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇలా చపాతీని వేసి 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఎర్రగా ఇలా కాలిన తర్వాతనే ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అప్పుడే మనకు మంచిగా ఫ్రై అవుతుంది. లోపల పచ్చిగా ఉండకుండా మంచిగా ఉంటుంది. చూడండి, ఇలా 2 వైపులా ఆయిల్ పెట్టుకొని మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలండి, మాడనివ్వద్దు. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. దాన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకొని నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో బటర్ వేసుకున్నానండి, చిన్న ముక్క. బటర్ లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా బటర్ మొత్తం కరిగిన తర్వాత ఎగ్ మిశ్రమం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి. ఒక చపాతీకి సరిపడేటట్టు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాతనే మనం చపాతీ అనేది దీనిపైన వేయాలి. చూడండి, మనం కొద్దిగా ఉడికింది కదా. ఇప్పుడు చపాతీ వేసి ఇలా మెల్లిగా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత దీన్ని ఇలా తిప్పాలండి ఒకసారి. ఇలా తిప్పుతూ ఉంటే మొత్తం సమానంగా కాలుతుందండి, కింద మాడిపోకుండా. దీన్ని రెండో వైపు కూడా కాల్చేసుకుందాం తిప్పి. చూడండి, ఇలా రెండో వైపు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అంతే అండి, రెడీ అయిపోయిందండి. దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం మనం. ఎంత చక్కగా వచ్చింది చూడండి, మాడిపోకుండా. ఇలా తిప్పుతూ ఉంటే మాడిపోదండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనం ఇందులో సాస్ వేసుకొనైనా రోల్ చేసుకోవచ్చు, ప్లెయిన్గా కూడా రోల్ చేసుకోవచ్చు అండి. మనం సాస్తో అద్దుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇంతే అండి, ఇలా రోల్ చేసి ఇచ్చేస్తే బాగుంటుందండి. చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.